తెలుగు చదవడం రాయడం వస్తే చాలు మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం. సో దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే దీనికి ఇంటర్వ్యూ కూడా లేదు. సో జస్ట్ మీరు డిగ్రీ చేస్తే చాలు దీనికి అప్లై చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. వెల్కమ్ టు రాజా భూపతి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్. అలాగే పక్కన హైప్ బటన్ ఉంటుంది, పాయింట్స్ ఇవ్వండి. వీడియో కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా పాయింట్స్ అయితే ఇవ్వండి. సో మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 4500 పోస్టులకి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. అప్రెంటిస్ అంటే ఇవి 1 year వరకు ఆ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ వర్క్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆ ట్రైనింగ్లో మీకు నెలకి 15,000 అయితే స్టైఫండ్ కింద ఇస్తారు. ఇది 1 year ఉంటుంది ట్రైనింగ్. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాదు. 1 year ఈ అప్రెంటిస్ జాబ్స్ అనేది 1 year మాత్రమే ఉంటుంది అనమాట దీని టైం పీరియడ్. సో మీరు ఆల్రెడీ వేరే ఎస్బీఐ కానీ ఇంకా వేరే బ్యాంక్స్లో ఎక్కడ కూడా అప్రెంటిస్ అనేది ట్రైనింగ్ అనేది చేసి ఉండకూడదు దీనికి అప్లై చేయాలంటే. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 20 years నుంచి 28 years ఉంటారు కదా, మధ్యలో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 3 years, అలా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. సో దీనికి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు ఏదైనా సరే డిగ్రీ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. బీటెక్ కానీ డిగ్రీ కానీ ఎన్ని డిగ్రీ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి June 12th అయితే రిలీజ్ అయింది. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చి June 22nd. అప్పటి వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు గూగుల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ నోటిఫికేషన్ అని చెప్పి టైప్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, ఆ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ ఉంటుంది. సో దీనికి మనకి తెలంగాణలో వచ్చి 100 వేకెన్సీలు ఉన్నాయి, ఏపీలో వచ్చి దాదాపు 124 వేకెన్సీలు ఉన్నాయి. సో ఇక్కడ డిస్టిక్ వైడ్ ఉంటాయి ఈ వేకెన్సీస్. సో మీ సొంత జిల్లాకే మీరు అప్లై చేసుకోవచ్చు. కాంపిటీషన్ అనేది మీ జిల్లా వరకే ఉంటుంది. అలాగే ఇంకా వేరే స్టేట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కన్నడ చదవడం రాయడం వస్తే కర్ణాటకకి అప్లై చేసుకోవచ్చు. హిందీ స్టేట్స్ ఉంటాయి కదా, మీ హిందీ చదవడం రాయడం బాగా వస్తే కొన్ని ఇప్పుడు నార్త్ స్టేట్స్ ఉన్నాయి కదా, వాటికైతే హిందీ ఎక్కడైతే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుందో అక్కడ వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా మీకు కన్నడ తెలిస్తే ఆ స్టేట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. కర్ణాటక కూడా దాదాపు 123 దాకా ఉన్నాయి వేకెన్సీలు. సో వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, సో దీనికి ఏ విధంగా క్యాండిడేట్స్ని అప్లై చేసిన తర్వాత ఎలా సెలెక్ట్ చేస్తారంటే దీనికి ఒక సింగిల్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది 100 మార్క్స్కి. సో దీంట్లో జనరల్ అవేర్నెస్ కానీ బ్యాంకింగ్ సంబంధించిన ఫినాన్స్ బేసిక్స్ ఉంటాయి కదా, అది తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది, ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది. ఇలాగా 1 hour ఉంటుంది ఎగ్జామ్ 100 మార్క్స్కి. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు. ఈ 1 hourలో మీకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. 1 hour ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత దీంట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తారు, అంతే. ఇంకా ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూ వెళ్ళడం మామూలుగా జనరల్గా ఏదైనా బ్యాంక్ ఎగ్జామ్కి అయితే ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇక్కడ దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. సో మీ మెరిట్ ప్యూర్గా మీకు వచ్చిన మార్క్స్ బేస్ పైన మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత మీకు 1 year అనేది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఏ లొకేషన్, ఇప్పుడు సపోజ్ మీరు తిరుపతి డిస్టిక్లో అనుకో, ఆ తిరుపతికి సంబంధించిన బ్రాంచ్ ఉంటుంది. ఆ బ్రాంచ్లో అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. 15,000 అయితే స్టైఫండ్ ఇస్తారు 1 year వరకు. ఎవ్రీ మంత్ మీకు 15,000 అయితే ఇస్తారు 1 year వరకు మాత్రమే. ఇది పర్మనెంట్ జాబ్ కాదు, మళ్ళీ చెప్తున్నా. సో చాలామంది పర్మనెంట్ జాబ్ అనుకుంటారు, ఇది పర్మనెంట్ జాబ్ కాదు. మీకు బ్యాంకులో ఏ విధంగా వర్క్ చేయాలి ఏంటి, రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తారు. ఇది చాలామందికి దీనివల్ల మాకు అడ్వాంటేజ్ ఏంది, ఈ అప్రెంటిస్ జాబ్ చేయడం వల్ల మాకు అడ్వాంటేజ్ అంటే మీరు నెక్స్ట్ బ్యాంక్ పీఓ ఇలా బ్యాంక్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ వస్తాయి కదా, వాటికి అప్లై చేసుకునేదానికి ఇది వర్క్ ఎక్స్పీరియన్స్ కింద పనిచేస్తుంది. కొన్ని పోస్ట్కి ఎలా అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. బ్యాంక్లో కూడా కొన్ని జాబ్ నోటిఫికేషన్ ఎలా ఉంటాయంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఇలా ఈ అప్రెంటిస్షిప్ 1 year ట్రైనింగ్ ఉంది కదా, అదైతే మీకు అక్కడ యూజ్ అవుతుంది మెయిన్. ఓకేనా. సో వేకెన్సీస్ అయితే దాదాపు 4,500 ఉన్నాయి అక్రాస్ ఇండియా. సో దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు NATS పోర్టల్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అంటే మీ డేటా మొత్తం, మీరు ఎక్కడ చదివారు, మీ బయోడేటా ఏంటి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అన్నీ అక్కడ ఆ NATS పోర్టల్లో మీరు రిజిస్టర్ అవ్వాలంటే మీకు అప్పర్ ఐడి అనేది ఉండాలి. అప్పర్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన అప్పర్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, NATS పోర్టల్లో ఏ విధంగా
రిజిస్టర్ అవ్వాలనేది నేను ఇక్కడ కార్డ్స్లో పెడతాను. అలాగే వీడియో అయితే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. NATS పోర్టల్ గురించి నేనైతే వీడియో చేశాను ఏ విధంగా చేసుకోవాలో. ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మాత్రం మీరు NATS పోర్టల్లో ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలాంటి అప్రెంటిస్షిప్స్, ఇప్పుడు రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనడా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇవన్నీ అప్రెంటిస్షిప్స్ అనేది రిలీజ్ చేస్తున్నాయి. అయిపోయి 15th అయిపోతుంది. స్టేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే నోటిఫికేషన్ అయితే June 15th లాస్ట్ డేట్. ఈ విధంగా అప్రెంటిస్ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎవరైతే బ్యాంక్ జాబ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీరైతే ఇది మంచి ఆపర్చునిటీ. సో మీరు వర్క్ చేసుకోవచ్చు 1 year అయితే. సో ఇది వర్క్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేసుకుంటారు. తర్వాత ఫర్దర్గా బ్యాంక్ నుంచి మనకి PO కానీ క్లర్క్ కానీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనుకో, ఇది మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఓకేనా? సో మీ సొంత జిల్లాలోనే పని చేసుకోవచ్చు. ఎక్కడ వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళాల్సిన పని లేదు. మీరు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలో వేకెన్సీస్ ఉంటే వాటికి అప్లై చేసుకోండి. అక్కడ మీరు సెలెక్ట్ అయితే అక్కడ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. దీనికి అప్లికేషన్ ఫీ కూడా జనరల్ తర్వాత మెన్ ఉంటారు కదా, వాళ్ళకైతే దాదాపు 600 + 600 అనేది అప్లికేషన్ ఫీ, 200 అనేది ప్రాసెసింగ్ ఫీ అనమాట. మొత్తం 800, అరౌండ్ 900 దాకా పడుతుంది GST. తర్వాత లేడీస్కి అయితే 600 ఉంటుంది, అంటే 400 + 200. సో ఇట్లా ఆ GST కలుపుకుంటే దాదాపు అది 600 దాకా 700 దాకా ఉంటుంది అప్లికేషన్ ఫీ. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చి June 22. సో ఈ అప్లికేషన్ అప్లై చేసుకునే దానికి మీరు ఖచ్చితంగా ఇంకా తక్కువ, ఈరోజు 15 అంటే ఇంక 1 week మాత్రమే టైం ఉంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు వెంటనే అప్లై చేసుకోండి. ఎక్కువ టైం అయితే వెయిట్ చేయకండి. అలాగే దీనికి సంబంధించిన బుక్స్, అంటే ఇప్పుడు మన సిలబస్ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే చాలామంది ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతుంటారు. సో ఎలాంటి బుక్ కొనాలి, అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో మాకు సజెషన్ బుక్స్ ఏదైనా చెప్పండి. 11 నోటిఫికేషన్ అడుగుతూ ఉంటారు నన్ను, ఎలాంటి బుక్స్, కొన్ని రెఫరెన్స్ బుక్స్ చెప్పండి అని. సో దీనికి సంబంధించిన బుక్స్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో లిస్ట్ పెడుతూ ఉన్నాను. ఏదైతే నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఆప్ట్యూడ్ రీజనింగ్ కానీ, ఏ బుక్ అంటే నాకు కొన్ని నేను వెరిఫై చేసిన బుక్స్, అంటే కొంతమంది వెబ్సైట్ నుంచి కానీ వెరిఫై చేసిన బుక్స్ అయితే, అంటే బెస్ట్ బుక్స్ అయితే నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా సరే జాబ్కు సంబంధించిన అప్డేట్స్ వచ్చిన వెంటనే ఈ రెండిట్లో ఫస్ట్ పెడతాను. ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కన్నా ముందు అప్డేట్స్ అయితే చిన్న అప్డేట్స్ ఉంటాయి కదా, వాటికన్నిటి నేనైతే వీడియో చేయలేను కదా. సో ఈ ఛానల్స్లో అయితే పెడతాను. మీరు వాట్సాప్ ఛానల్ కానీ టెలిగ్రామ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్, సో ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, ఫుల్ PDF అనేది టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో పెడతాను. సో అందుకోసం మీరు వాట్సాప్ ఛానల్ జాయిన్ అయితే కంప్లీట్గా అప్లికేషన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే NATS పోర్టల్ వెబ్సైట్ లింక్ ఉంది కదా, అది కూడా అక్కడే పెడతాను. సో మీరు అవైతే జాయిన్ అవ్వండి. అలాగే ఇంకా వీడియోని ఇప్పటిదాకా చూసి వీడియోని లైక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని. సో ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, లేదా సొంత ఊర్లో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. సో దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, సింగిల్ ఆన్లైన్ ఎగ్జామ్. అది క్లియర్ అయితే తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ అంటే తెలుగు చదవడం రాయడం వస్తుంది చాలు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మీకు జాబ్ అనేది అసైన్ చేస్తారు. సో ఫైనల్గా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి ఈ వీడియోని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. దిస్ ఈజ్ రాజా భూపతి. థ్యాంక్ యూ సో మచ్.